మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 13వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం శనివారం దినపు ధ్యానాంశము చేదైన వేరు 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ దినపు పాఠ్యాంశం ద్వారా ఆత్మీయ మేళ్లు పొందుకొనులాగున సహాయకుడైనటువంటి తండ్రిని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మీ యొక్క అపారమైనటువంటి కృపచేత, పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయా, పడి చెడిన వేళ మమ్మల్ని విడిచిపెట్టక నాయన ప్రేమను హేతు చేసుకుని మీ ప్రియకుమారుని ద్వారా మమ్మల్ని మరలా జీవింప చేయటానికి కృపనిచ్చారు. అనునిత్యము వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి జీవార్థమైన మాటల చేత మా బ్రతుకులను సరిచేసి మీ కృపలో నాయన మేము బలపడుటకు మాకు ఇస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆత్మకార్యంలో మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. మీ దాసునిగా నన్ను మరుగుపరచండి. కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన మరి చేదైనటువంటి వేరు భావంలో అధిగమించుట గురించి మనం నేర్చుకుంటూ ముఖ్యంగా నయోమి ఎలిమెలకు చేసినటువంటి పొరపాటును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వారిరువురు కూడా బెత్లెహేమును విడిచి వెళ్ళటానికి గల కారణం ఏమిటో చూస్తూ అసలు ఆ బెత్లెహేము విడిచి వారు ఎందుకు వెళ్ళకూడదు, దేవుని చిత్తం ఏమిటనే విషయాన్ని గురించి మనం చూస్తూ వాస్తవానికి వారు బెత్లెహేములో పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వారు స్వపరీక్ష చేసుకోవాలి. ఏ కారణాన్ని బట్టి కరువు వస్తుందనే విషయాన్ని దేవుడు జీవగ్రంథంలో వ్రాయించారు. మనం ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13-14 వచనాల్లో, కాబట్టి మీ హృదయములలో మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షమును అనగా తొలకరివానను కడవరివానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను అన్నారు. ప్రియులారా, దేవుడు ఎంత స్పష్టంగా వారు చెప్తే కరువు రావటానికి గల కారణం ఏమిటో తెలిస్తే కరువు పోవటానికి గల సరిదిద్దుకోవలసిన విషయాలను గురించి దేవుడు జీవగ్రంథం అందు వ్రాస్తే వారు పూర్ణ హృదయముతో దేవుని సేవించవలసిన వారై ఉండగా వారు ఇతర మార్గాలను అనుసరించారు. ఈరోజు మనం కూడా అంతే కదా. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అలాంటి సమయంలో కష్టంలో దేవుని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మనము సేవించి ఆరాధించేటటువంటి బదులుగా లోకంలో వేరే మార్గాల గురించి ఆలోచిస్తాం, ఇతరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. కొన్నిసార్లు తప్పిపోతున్నాం. ఎందుకనంటే అపవాది నిన్ను దాడి చేసే సమయం ఏంటో తెలుసా? నీ బలహీనత, నీ అనారోగ్యము, నీ ఆర్థిక సమస్యలు, నీ బలహీనతను ఆధారం చేసుకుని, నీ సమస్యలను ఆధారం చేసుకుని అపవాది నిన్ను చొరబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఆయన ఉపవాసం ఉండేటువంటి దినములలో శోధకుడు ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? ఆయన ఆకలితో ఉన్నప్పుడు. 40 దినాలు ఉపవాసంలో ఉన్నప్పుడు శరీర బలహీనత ఉంటుంది గనక అపవాదికి తెలుసు ఇది అదునైన సమయం అని. ఈ అదునైన సమయంలో ప్రభు దగ్గరికి వెళితే ప్రభు శక్తివంతుడు గనక అపవాదిని ఎదిరించారు. ఈరోజు నీ బలహీనతలో అపవాదిని ఎదిరించగలవా? ఇప్పుడు ఈ చేదైన వేరు మెలిపించటానికి ఈ ఎలిమెలకు నయోమిలో అపవాది ఆలోచన చేదైన వేరు ఎందుకు వచ్చిందయ్యా అన్నట్లయితే వారికి ఉన్నటువంటి సమస్య, వారికి ఉన్నటువంటి కరువు వారిని ఎక్కడికి నడిపించిందో చూసారా? ఈరోజు మన జీవితాల్లో కూడా అపవాది వాకిట పొంచి ఉంటాడట కదా. మనం ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యేను ఏబేలు వృత్తాంతంలో తమ్ముడిని చంపేసిన తర్వాత దేవుడు అన్నతో అంటున్నాడు, అయ్యా ఇదిగో పాపము నీ వాకిట పొంచి చూస్తుందట. నీ వాకిట పొంచి చూసి ఎప్పుడు నువ్వు బలహీనుడో, ఎప్పుడు చిరాకులో ఉంటావో, ఎప్పుడు పర్రాకులో ఉంటావో, ఎప్పుడు నువ్వు అసౌఖ్యంగా ఉంటావో, ఎప్పుడు విసుగుపోతావో ఆ సమయంలో పొంచి ఉండి నిన్ను పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించవలసిన
ప్రేమించవలసిన సమయంలో వారు ఇతర మార్గాలను ఎన్నుకుని మోయాబు దేశానికి వెళ్ళటానికి వారు తీసుకున్న నిర్ణయం. బహుశా మానవ మాతృలుగా వారందరూ కూడా ఆలోచన తప్పేమీ లేదు. మనం కూడా ఈరోజు ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు, మన ప్రాంతంలో సరైన పనులు ఆదాయాలు లేనప్పుడు వేరే పట్టణాలకు, వేరే ప్రాంతాలకు లేక వేరే దేశాలకు వెళ్ళటం అనేది పరిపాటి సర్వసాధారణమే. కానీ వారు నిలుచున్న దేశము వాగ్దాన దేశం. మనం కూడా ఆత్మానుసారులుగా ఆలోచన చేయాలి. ఈరోజు లోకంలో ఉన్న వారిగా ఆలోచన చేయటానికి వీల్లేదు. కొన్నిసార్లు కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి అక్రమ వ్యాపారాలకు వెళ్ళేవారు ఉన్నారు. అన్యాయపు వ్యాపారాలు, తప్పుడు మార్గాలు. ఏదైతే ఒక్కసారిగా నా కష్టం నుంచి బయటపడడానికి ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నానని అనుకుంటే దేవుడు అంటున్నారు కదా, నీవు ఆ మార్గానికి వెళ్లే ముందు నీవు ఆత్మీయుడు గనక నీ తండ్రిని నువ్వు ప్రేమించావా, ఆరాధించావా? ఒకవేళ అది లోపమేమో సరిచేసుకున్నావా? లోకం ఆలోచించినట్టు దయచేసి ఆలోచించకూడదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి 31వ వచనం వరకు 31వ అధ్యాయం వరకు మనం చూస్తే ఆ వాగ్దాన దేశంలో ఆశీర్వాదాలు, శాపాల గురించి రెండింటిని గురించి దేవుడు రాయించారు. 28వ అధ్యాయం 4-5 వచనాల్లో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఇలా చెప్తూ మొదటి వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అన్నారు. ఇప్పుడు బెత్లెహేములో వాగ్దాన దేశంలో ఆశీర్వాదానికి ఒకే ఒక కారణాన్ని దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. అదేమిటయ్యా అంటే, ఆయన ఆజ్ఞను గైకొనేటువంటి ప్రజలుగా ఉండాలి. ఇదే అధ్యాయము దిగువన 15వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములు నీకు సంభవించును. ఈ పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో శపింపబడుదువు. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు శపింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు. నీవు ఒకవేళ బెత్లెహేము నుంచి బయటకు వచ్చినా శపించబడతావు, బయట నుంచి లోపలికి వచ్చినా శపింపబడతావు. కారణం ఏమిటంటే, నీ దేవుడైన ఆజ్ఞను, ఆయన మాటను శ్రద్ధగా వినకపోవటమే. కనుక ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన చెప్పాలనుకున్న విషయాన్ని, వాగ్దాన దేశంలో నివసించే విధానాన్ని, ఆ భూఫలాన్ని, పంటను పొందుకోవాలనుకునేటువంటి విధానాన్ని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియపరిచారు. వారు యూదులుగా, వారు ఇశ్రాయేలు ప్రజలుగా, వారు అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించవలసిన వారే, వాక్యాన్ని పరిశీలించవలసిన వారే, వాక్యంలో ఈ విషయాలన్నిటికీ కూడా ఎరిగిన వారే. ఈరోజు ఎరగని వారిగా ప్రవర్తించటానికి నయోమికి తన భర్త అయినటువంటి ఎలీమెలెకుకి అవకాశమే లేదు. కానీ ఎర్రగని వారిగా ప్రవర్తించటాన్ని బట్టి, ఆ చేదైన వేరును బట్టి వారు ఏ రీతి అయినటువంటి కష్టంలో పడ్డారో మనం చూసాం. అయితే ప్రియులరా, ఈ విషయాన్ని మనం అధిగమించటానికి గురించి ఈరోజు మనం చర్చించాలనుకున్నాం కదా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాల్లో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనను మొలిచి కలవరపరచబడుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు. ఇక్కడ ఈ సమస్యను అధిగమించడానికి మొదటగా జాగ్రత్త అవసరము, స్వపరిశీలన అవసరము. నేను ఎలా ఉన్నానో, నాలో లోపమేమైనా ఉందేమో అని గమనించాలి. ఈరోజు చాలామంది వైద్యపరంగా ఏ అనారోగ్యము లేకపోయినా పరీక్షలు చేసుకుంటున్నారు. చేస్తున్నారా లేదా? ఎందుకనంటే ఫుల్ బాడీ చెకప్ అని, హార్ట్ చెకప్ అని, ఎందుకైనా మంచిది చేయించుకోవాలని చాలామంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా చేయించుకోవటం వల్ల వారిలో ఉండేటువంటి బలహీనత ఏమిటో ముందుగానే పసిగట్టొచ్చని. ఆత్మానుసారులుగా మనము కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలట. అయితే ఈ భాగంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 14వ వచనంలో అంటున్నారు, అందరితో సమాధానముగా ఉండుడి అన్నారు. ఎక్కడైతే మనిషి సమాధానం కోసం వెంటాడుతున్నాడో కక్ష లేదు, కోపం లేదు, వ్యతిరేకత లేదు. ఉదాహరణకి నీకు ఎవరి మీదైనా కోపం ఉన్నది అనుకోండి, ఆ వ్యక్తితో ఇప్పుడు నువ్వు సమాధాన పడాలి.
సమాధాన పడాలి అంటే ఏముండాలి? కోపం మర్చిపోవాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి, వారిని క్షమించమని అడగాలి, లేదా ఎదుటి వారిని క్షమించే మనసు కలిగి ఉండాలి. సమాధానం ఎక్కడుందో అక్కడ కోపానికి అవకాశం లేదు. అందుకని ఇక్కడ మొదటిగా అంటున్నారు, అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఎప్పుడైతే సమాధానానికి ప్రయత్నిస్తున్నావో నీకు శత్రువులు ఎవరుంటారు? అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు ఆ సమాధానాన్ని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిన్ను పరిపూర్ణుడిగా చేస్తాయి. లేదా ఆ చిన్న కోపమే, ఆ చిన్న ఈర్ష్యే, ఆ చిన్న పగే ఏమవుతుందయ్యా అంటే చేదైన వేరై ఆ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చేదైన వేరు పనిచేసే తీరు ఎలా ఉంటుందంటే, కడగబడి అమర్చబడి సిద్ధపాటు చేసినటువంటి ఒక నివాసంలోనికి ఒక అపవిత్రాత్మ ఏం చేసిందయ్యా అంటే దానికంటే చెడ్డవైనటువంటి 7 అపవిత్రాత్మలు తీసుకొచ్చిందట. ఎప్పుడైనా ఒక పాపం చేయాలి అని అంటే పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదండి. ఎందుకంటే పాపానికి అనేక పాపాలు ఉంటాయి. ఉదాహరణకి దావీదు గారు చేసిన పాపం ఎలాంటిదయ్యా అంటే, దావీదు గారి బెత్షెబా విషయంలో చేసిన తప్పిదాన్ని అంతవరకే చూస్తామా అంటే 10 ఆజ్ఞల్లో సుమారుగా సకానికి పైగా ఆజ్ఞలు ఆయన అధిగమించేశారు. కారణం ఏమిటంటే దావీదు గారు చేసిన వ్యభిచార పాపమని మనం మాత్రమే అనుకుంటే అతడు దానిని కప్పిపుచ్చటానికి అబద్ధమాడాడు, దానిని కప్పిపుచ్చటానికి పొరుగువాన్ని ఆశించాడు, దాన్ని కప్పిపుచ్చటానికి హత్య చేశాడు. అంటే ఒక అబద్ధాన్ని, ఒక పాపాన్ని కప్పిపుచ్చాలంటే అనేకమైన పాపాలు చేయాలి. ఏదైనా మీరు గమనించండి, ఎప్పుడు కూడా ఇది చిన్న తప్పు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆ చిన్న తప్పిదాన్ని కప్పిపుచ్చటానికి ఎన్ని చేయాలి? ఒకవేళ ఒక వ్యక్తి మీద మనకి కోపం ఉంది, ద్వేషం ఉంది, ఆ ద్వేషం అంతవరకే ఉంటుందా అంటే ఆ ద్వేషం ఏం జరుగుతుంది? ఆ మనిషిని నష్టపరచాలని, ఆ మనిషిని చెడ్డ చేయాలని, ఆ మనిషి కొరకు మరొకరికి చెడ్డగా చెప్పాలని అబద్ధం ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, కోపం తెచ్చుకుంటున్నాం, కీడు తలపెడుతున్నాం. ఇలా ఒకదాని వెనకాల ఒకటి, ఒక పాపానికి 4 పాపాలు జతవుతున్నాయి. అందుకని పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదండి. ఒక వ్యక్తిని ఒకవేళ నువ్వు కోపంతో నష్టపరచాలి అనుకుంటే అందుకు నువ్వు కొంత సమయాన్ని కేటాయించాలి. దేవుని సమయాన్ని నువ్వు అపహరిస్తున్నావు, అదొక పాపం. ఆ వ్యక్తి మీదకి మరికొంతమందిని పురికొల్పాలి అంటే యథార్థంగా ఎవరో రారు, వారికి 4 మాటలు చెప్పాలి, చాడీలు చెప్పాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి. మనం అందరూ కూడా ఒకే శత్రువుని కలిగి ఉన్నామనేటువంటి భావాన్ని కలిగించాలి. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు. ఈరోజు ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చటానికి, ఒక జోదానికి, ఒక బలహీనతకి, ఒక పాపానికి 4 రకాల తప్పిదాలు చేయాలి. అబద్ధం ఆడాలి, మోసం చేయాలి. అవన్నీ చేస్తేనే నువ్వు అనుకున్న పాపం అవుతుంది. నువ్వు అనుకున్న పాపం చేయటానికి మరు 4 పాపాలు చేస్తేనే కానీ, మరి చెడ్డవైనటువంటి 4-5 దయ్యాలను తీసుకొస్తేనే కానీ ఈ దయ్యాన్ని మనం పోషించలేము. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న విధంగా మనం చూస్తే ఆ చేదైనటువంటి వేరైనటువంటి చిన్న పాపాన్ని కనుక తొలగించుకుంటే జీవితము సంతోషంగా ఉంటుంది. అంటే మనము చేదైన వేరును తొలగించుకోవటానికి ముందు జాగ్రత్త ఏమిటయ్యా అంటే, నీకు కోపం ఉందా? సమాధాన పడటం అనేది నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సమాధానమును పరిశుద్ధతను అన్నారు. ఒక్క పరిశుద్ధత అనేటువంటి మాట ఎన్ని పాపాలను కప్పిపుచ్చుతుందో తెలుసండి. పరిశుద్ధతగా ఉండడానికి ప్రయత్నించటమే దేవుని చిత్తమని మన వాక్యం దశలోనికి పత్రికలో తెలుసుకుంటాం. మనం పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. అందుకే ఆయన మనల్ని పిలిచారు కదా. మనం ఆదికాండం నుంచి కూడా చూస్తే దేవుని ఉద్దేశం, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతలో ఏముండదయ్యా అంటే ప్రతి శరీర కార్యము ఉండదండి అక్కడ, ప్రతి నీచ కార్యము ఉండదు అక్కడ. ఒక్క పరిశుద్ధత నీ జీవితంలో కనుక వస్తే, ఎప్పుడైతే నీ జీవితంలోకి పరిశుద్ధత వచ్చిందో శరీర పాపాలన్నీ పోతాయండి. ఒక మాటలో చెప్పాలి అంటే పరిశుద్ధత సర్వరోగ నివారణి అంటారు చూసారా, అలాగా సర్వ రోగాలకి, సర్వ పాపాలకి చక్కని నివారణ. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాల్లో, ఎవరికైనాను వ్యర్థము చేయుటకు లోకంలో, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు అన్నారు. మనం ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో పరిశుద్ధత ఏం చేస్తుందయ్యా అంటే సమస్త దుర్నీతిని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, ఇక పరిశుద్ధత వచ్చాక శరీర కార్యాలకు అవకాశమే లేదు.
పాపానికి, క్రోధానికి, మోసానికి ఇక ఏ శరీర కార్యమైతే పేరెట్టండి. నీలో పరిశుద్ధతగా ఉండాలనే ఆలోచన, పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటున్నావో, మనం కొరింథీ పత్రికలో కూడా చూస్తున్నాం, పరిశుద్ధాత్ముడు నివసించేటటువంటి ఆలయముగా మన శరీరము, మన జీవితాన్ని గనక మార్చుకుంటే, ఇది దేవుని మందిరముగా మార్చబడితే, ఇది పరిశుద్ధతగా మార్చబడితే ఎంత జాగ్రత్తగా ఉంటుంది. ఉదాహరణకి మనం అనుకుందాం, మనం హాజరయ్యేటటువంటి మన సంఘాన్ని గురించి ఆలోచన చేయండి. మన సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సాధారణంగా మనకున్నంతలోనే మన సంఘపు ఆ చర్చ్ బిల్డింగ్ని భద్రంగా అనుకుంటామా అనుకోమా? అమ్మో, దేవుని మందిరానికి వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలండి, చక్కగా మాట్లాడాలి, ఒకవేళ ఎవరైనా అక్రమంగా ప్రవర్తిస్తుంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసా, దేవుని సన్నిధిలో ఉన్నావు, మర్చిపోకు అనే మాట వింటూ ఉంటాం. అంటే దేవుని సన్నిధి అంటే నువ్వు హాజరయ్యేటువంటి ఆ కట్టడం అనుకుంటున్నావేమో, నీ శరీరమే దేవుని మందిరం. కనుక దేవుని మందిరంలో నువ్వు జాగ్రత్త. ఎప్పుడైనా సరే ఒకవేళ చెడు తలంపు, చెడు ఆలోచన, చెడ్డ పని, చెడ్డ వ్యసనము నీ శరీరంలో జరుగుతున్నప్పుడు, అమ్మో దేవుని ఆలయంలో ఈ పని జరుగుతుందా అనే మాటను ఆలోచన చేయాలి కదా. ఎవడైనాను దేవుని మందిరమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను అన్నారు. ఈరోజు చేదైన వేరు ఆ సర్వ శరీరాన్ని పాడు చేస్తుంది. చూడండి, నయోమి జీవితంలో పాడైపోవటానికి గల కారణం ఏమిటంటే ఆ చేదైన వేరు అక్కడ ఉండటమే. ప్రియులారా గమనించండి. అలాగున మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తంలో పరిశుద్ధత అనేటువంటిది మనం కలిగినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటియ్యకుడి అన్నారు. ఈ పై వచనంలో 26వ వచనంలో కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నారు. అపవాదికి చోటియటం అంటే మనలో కోపము నిలిచి ఉండటమే. కోపాన్ని నిలిచి ఉండకూడదు. ఇందాక మనం అనుకున్నాం, హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు కదా, సమాధానపడుడి అన్నారు. సమాధాన పడాలి అని అంటే మనలో అపవాదికి చోటియకుండా ఉండాలి అంటే మనలో కోపం నిలిచి ఉండకూడదు. ఒకవేళ ఎవరి మీదైనా కోపం వచ్చిందా, విధానపరంగా కానీ ప్రవర్తన పరంగా కానీ, అది అంతటితో విడిచిపెట్టకుండా కోపాన్ని గనక సూర్యుడు అస్తమించే వరకు మనలో ఉన్నట్లయితే ఆ చెడ్డ దయ్యం ఏం చేస్తుందయ్యా అంటే మరి 7 చెడ్డ దయ్యాలను తీసుకొస్తుంది. ఇదే చేదైన వేరుకుండేటువంటి గుణం ఏమిటంటే, ఒక వేరు 10 వేర్లను సమకూర్చుకుంటుంది, అది విస్తరిస్తుంది. వేరుకుండే గుణం, వేరు ఎన్ని రకాలుగా విస్తరించాలో భూమిలో అన్ని రకాలుగా విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చేటప్పుడు వినటానికి సంతోషంగానే ఉంటుంది, కానీ వాటిని గురించి పరీక్షించాలి. ప్రతి వాక్యము మనం వినేటప్పుడు మనం ఆపాదించుకోవాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, అప్పుడు మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరగరా అంటున్నారు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ చేదైన వేరులు, కోపమే కానీ ద్వేషమే కానీ, ఈ వాక్యం వినేటప్పుడు మనల్ని మనం ఆలోచన చేస్తూ మనకు ఎవరైనా బాగా కోపంగా ఉన్నవాళ్ళు ఉన్నారా, ఎవరి మీదైనా మనం ద్వేషం పెంచుకుని ఉన్నామా, అదే చేదైన వేరు. పాఠం వినేటప్పుడు వినటానికి ఇది బాగానే ఉంది, ఇది బాగోలేదు అని అనుకుంటాం, కానీ వాక్యాన్ని స్వపరీక్ష చేసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, నా జీవితంలో అత్యధికంగా ఎవరిని కోపగిస్తుంటున్నాను, ఎవరు నాకు శత్రువులుగా ఉంటున్నారు, ఎందుకు కోపం ఉంటుంది, వారి మీద కోపం నా ఆత్మీయ జీవితాన్ని ఎందుకు నేను పాడు చేసుకోవాలి, ఆ చేదైన వేరును కనుక నేను తొలగించుకోకపోతే, పరీక్షించుకోకపోతే ఆ వేరు అనేక వేర్లుగా విస్తరింపబడి మర్రి చెట్టు మనం చూస్తూ ఉంటాం. మర్రి చెట్టు ఓడలో అది వదిలేస్తే కొన్ని వందల ఎకరాల్లో కూడా విస్తరిస్తుంది. ఆ చెట్టుకుండేటువంటి గుణం, వేరుకుండే గుణం అదే. మనం ఆ మంత్రాలు మర్రి చెట్ల గురించి అక్కడక్కడ వింటూ ఉంటాం. పూర్వం ఈ చెట్లు ఏం చేసేవంటే వందల ఎకరాల్లో విస్తరింపబడేవి. ఎందుకంటే వేరుకుండే గుణం అంతే. పాపానుకున్న గుణం కూడా అది విస్తరించటం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కనుక మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అన్నారు. ఈ సమాధానం కలిగి ఉండటం అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు అర్పణ విడిచిపెట్టమన్నారు. ఎక్కడ విడిచిపెట్టాలి? నీకెవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు శత్రువులుగా ఉన్నారో మొదట నువ్వు సమాధాన పడాలి. ఇదే నీవు సమాధాన పడటానికి దేవుడికి ఇచ్చినటువంటి అవకాశం. ఈరోజు మనం ఆరాధించే వాళ్ళమే, దేవునికి కానుకలు ఇచ్చేవాళ్ళమే,
దేవుని స్తుతించే వాళ్ళమే, దేవుని ఎడల సాక్ష్యం కలిగిన వారమే. కానీ నీ అర్పణ అక్కడ విడిచిపెట్టు, నీ సాక్ష్యం అక్కడ విడిచిపెట్టు. మొదటగా వెళ్ళి నువ్వు రాజీ పడు, వారితో సఖ్యత పడు, సమాధాన పడు. ఆ సమాధాన పడితే నీలో చేదైనటువంటి వేరు తొలగించబడుతుంది. కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ అంటున్నారు 139వ సంకీర్తన 23వ చరణంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నీ ఆలోచన తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గమునకు నన్ను నడిపించుము. ప్రియులారా, మనం ప్రార్థించాలి కదా, అయా నాలో ఏదైనా చేదైన వేరుందా, అయా నాలో ఏమన్నా కోపతాపాలు ఉన్నాయా, అసూయలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా, అయా నిన్ను సరి చేసుకోకపోతే ఆ చేదైనటువంటి వేరును బట్టి నీకు లెక్కప్పగించవలసినటువంటి వాడినయ్యా, ఆ చేదైన వేరును బట్టి నేను అపరాధిగా మిగిలిపోతానేమో, నా ఆత్మీయత నేను కోల్పోతానేమో, నా శరీరాన్ని నేను సరి చేసుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9:27లో పౌలు గారు అంటారు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమో, కనుక నా జీవితాన్ని నేను సరి చేసుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి. కనుక మొదటిగా నా జీవితంలో ఉండేటువంటి చేదైనటువంటి వేరును నేను అధిగమించాలి అని అంటే స్వపరీక్ష అవసరం, సమాధాన పడటం, పరిశుద్ధతగా జీవించటం అవసరం. ఈ క్రమంలో మనం ఎలిమెలెకు నయోముని గురించి మనం చూస్తే, నయోము ఒక మాట అంటుంది, అదేమిటో తెలుసా, నన్ను నయోమి మధురం అని పిలవద్దు, ఎందుకంటే నేను మారా చేదైపోయాను. ఆమె తన స్థితిని తన గమనించింది. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే తన స్థితి తన గమనించిందో, ఆ చేదైనటువంటి భావాన్ని గమనించిందో, దేవుడు మరలా ఆమె జీవితంలో మాధుర్యాన్ని ఇచ్చారు, మరలా వారసుని ఇచ్చారు. ఎంత ఆశ్చర్యకార్యం జరిగిందో అంటే, మన స్థితిని మనం గమనిస్తే, మన రోగాన్ని మనం ఒప్పుకుంటే వైద్యం చేయబడుతుంది. ఈరోజు చేదైన వేరున్నదని గమనిస్తున్నావా? సరి చేసుకోవటానికి పరమ వైద్యుడు అవకాశం ఇస్తున్నాడు. మొదటిగా మనం అంగీకరిద్దాం, తద్వారా దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలింపులోనికి నడిపించండి. అవునాయన, ఆత్మానుసారులుగా మేము ఉండడానికి కృపనిచ్చారు. కృపగలిగిన దేవా ఆదరించండి. ఇదిగో నాయన, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, ఫలింపులోనికి నడిపించండి. వాక్యం విన్నవారిని దీవించండి నాయన. వాక్యం అనేకులకు పంచుటకు కృప దయచేయండి. మరిన్ని ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.